లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కీలక నిందితుడిగా అనుమానిస్తున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అయితే ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు, అరెస్ట్ చేశారు ఆయన్ని. అంటే ఒక రకంగా ఇప్పటివరకు ఆయన ఆంధ్రప్రదేశ్లో లేరు, లేదంటే హైదరాబాద్ ఉన్నారు, విదేశాలు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్న టైంలో మాటు వేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అయితే చాలా చాకచక్యంగానే ఆయన అదుపులోకి తీసుకున్నారు అని అనుకోవాలా. దీని వెనక అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన నోరు విప్పితే ఎవరెవరి పెద్ద పేర్లు బయటకు వస్తాయి అనేది దాదాపుగా ఇప్పటికే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిని విచారణ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలకు ఇద్దరిని క్రోడీకరించుకుంటున్నారు. అదే నేపథ్యంలో కసిరెడ్డి ఏం చెప్తారు అనేది కూడా చాలా కీలకం. ఇప్పుడు ఈ కసిరెడ్డి మాటలను బట్టి మరికొంతమంది కీలక నేతలు అరెస్టు చేస్తారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. కొంతమంది అధికారులు, పోలీస్ శాఖలో ఉన్న అధికారులే కసిరెడ్డికి ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు, అందుకే ఆయన దొరకకుండా తిరిగారు, ఎట్టకేలకైతే మళ్ళీ పట్టుకున్నారు అని పెద్ద నెట్వర్కే నడిపారు ఆయన పట్టుకునే విషయంలో పోలీసులు అనేది. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే కసిరెడ్డి అరెస్ట్ చేసిన విధానాన్ని ముందు ఎలా చూడాలి? పోలీసులు దాదాపుగా 15 బృందాలుగా ఆయన్ని గాలించి ఎట్టకేలకు అక్కడ పట్టుకున్నారు అనేది. ఏమాత్రం మిస్ అయినా ఆయన అటు నుంచి అటు చెన్నై వెళ్ళిపోదాం అనుకున్నారట, అవసరమైతే దేశం దాటేసే ఆలోచన కూడా చేశారు అనేది ఎలా చూడాలి? మన పేపర్లలో ఈ మధ్యన వార్తలు రాసేవాళ్ళు కరువయ్యి ఓవరాల్గా దాన్ని ఏమంటారు, క్రైమ్ థ్రిల్లర్ పుస్తకాలు రాసేవాళ్ళు తయారయ్యారనిపిస్తుంది అన్నమాట. సిఐడి లాంటి స్టోరీలా అంటే దాన్ని ఏమంటారు, మనకి కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఆ టైపులో ఎవరో నేరేటివ్ చేస్తారు, అది రాస్తారు అంతే. అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా, కసిరెడ్డి అయినా, లేకపోతే ఇంకొకళ్ళైనా బెయిల్ కోసం ట్రై చేస్తారు. బెయిల్ అనేటటువంటిది వచ్చేదానికోసం ట్రై చేస్తారు. అది రాదు అనుకున్నప్పుడు వచ్చి మాట్లాడడం, అరెస్ట్ అయిపోవడం చేస్తారు. సింపుల్ లాజిక్. ఇందులో దానికి ఏ సందులో ఉంటే ఏంటి, ఏ గొంతులో ఉంటే ఏంటి, ఇంతకుముందు జరగలేదా అదే అనేది. కాబట్టి నేను వస్తానన్నాడు. వస్తానంటున్నటువంటి వాడిని పట్టుకొచ్చి అరెస్ట్ చూపించారు. ఏంటి అందులో స్పెషాలిటీ? దాన్ని కవర్ చేయడానికి ఈ స్టోరీలు. నిన్న మధ్యాహ్నమే అతను మెసేజ్ ఇచ్చాడు, నేను రేపు వచ్చి విచారణకు హాజరవుతానని. పోలీసులు తనని చుట్టుముట్టడంతో భయపడి అట్లా మెసేజ్ ఇచ్చాడంట. ఏంది అతను ఏమన్నా అంతర్జాతీయ తీవ్రవాదా భయపడి పారిపోవడానికి? బేసిక్గా ఇది ఒక లీగల్ టర్మ్స్ లో జరిగేబోయేటటువంటి ఇష్యూ, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఒక రాజకీయ ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు గతంలో చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక ప్లాన్కి ఇది ఒక పాయింట్. దీనికి కొన్ని అప్పట్లో ఎట్లయితే కొన్ని సోర్సెస్ వాడారో ఇప్పుడు వీళ్ళు కొన్ని సోర్సెస్ వాడతారు. ఇది సహజంగా జరిగిపోతుంది. దీంట్లో నుంచి భాగంగా ఇప్పుడు అతను అరెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు అక్కడ అతను ఏంటి, నేను ఎప్పుడైతే మెసేజ్ ఇచ్చాడో ఒక అడ్వాంటేజ్ కొట్టాడు అతను. ఏమని చెప్తాడు ఇప్పుడు కోర్టులో? ఇప్పుడు అతను అరెస్ట్ చూపించాల్సిందేగా కోర్టులో 24 గంటల లోపు. అప్పుడు ఏం తెలుస్తారు 24 గంటల లోపు? కొట్టేసి చంపేస్తానంటే కుదరదు కదా. దాంట్లో మామూలుగా అయితే అతను నిజంగా వీళ్ళు చెప్పిన స్క్రీన్ ప్లే కరెక్ట్ అయితే అతను ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేస్తే బయటికి కూడా కనబడినకుండా 10 రోజులు అట్టు పెట్టేవాళ్ళు. అంతే కదా. ఏమన్నా ఇప్పుడు మొన్న ఆయన ఎవరో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆయన్ని, ముసలాయన్ని ఒక ఆయన తీసుకొచ్చారు. వాళ్ళ అబ్బాయి ఇట్లాంటి కేసులో ఉన్నాడని చెప్పేసి, లేకపోతే కేసిరెడ్డి వాళ్ళ నాన్నని పట్టుకొచ్చారు. మరి సమాచారం ఉంటే వాళ్ళ నాన్నని పట్టురావడం ఎందుకు? ఎక్కడున్నాడో జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తానే ఉన్నారు, అక్కడ గోవాలో ఆయన చుట్టుముట్టున్నారు అన్నప్పుడు వాళ్ళ నాన్న ఎందుకు పిలవడం? అంతే కదా. వాళ్ళ నాన్న నిన్నే కదా విచారించింది, నిన్నగాక మొన్నే కదా. ఎందుకు విచారించడం? ఎక్కడున్నాడో తెలిసినప్పుడు ఇంకెందుకు విచారించడం? ఎక్కడున్నారో ఫాలోఅప్ చేస్తున్నప్పుడు ఇంకెందుకు విచారించడం? బేసిక్గా నేను అతను మెసేజ్ ఇచ్చాడు, ఇవ్వగానే ట్రాక్ చేసి ఉంటారు ఎక్కడి నుంచి ఇచ్చాడు అనేది. అతను ఏ ఎయిర్పోర్ట్కి వెళ్తానో ఇచ్చి ఉంటాడు కాబట్టి నెక్స్ట్ ఫ్లైట్ అక్కడ అందులో కనుక్కున్నారనుకోండి, ఆ ఎయిర్పోర్ట్లో సో అండ్ సో పేరుతో అన్నప్పుడు ఇక్కడ రాజిరెడ్డినో ఏదో పేరుతో ఉందట. మామూలుగా మనం పూర్తి పేరు పెట్టం కదా. ఇప్పుడు రాజేష్ రెడ్డి అని ఏదో పెట్టారట. అక్కడ వాళ్ళు ఐడి కార్డ్స్ దాంట్లో చూసినప్పుడు డొమెస్టిక్ దాంట్లో అంత నిశ్చితంగా చూడరు కదా. అదే వీటిట్లో అయితే వేసాలు అవన్నీ ఉంటాయి. డొమెస్టిక్ దాంట్లో ఈ 6 ఉందా లేదా, చివరిన రెడ్ ఉందా లేదా, ఇవి చూసుకుంటారు, అయిపోతుంది సింపుల్ గా. కాబట్టి అదేదో కనుక్కున్నారు, వీళ్ళు క్రాస్ చెక్ చేశారు.
అది అక్కడ ఉంటారు కదా వీళ్ళ మనుషులు, అడుగుంటారు. సో అండ్ సో ఫ్లైట్ ఎక్కాడని చెప్పుంటారు. అయితే హైదరాబాద్ లో దిగాడంటే హైదరాబాద్ నుంచి బెజవాడకు వస్తాడు అతను, రేపు పొద్దున కామన్ గా వస్తాడు అతను. వచ్చే ముందు అరెస్ట్ చూపించారు సింపుల్ గా. అంటే లొంగిపోయాడు అనుకోవాలా, వీళ్ళే పట్టుకున్నారా మాట వేసి? వీళ్ళే పట్టుకున్నారు, అతను వస్తూ ఉండగా పట్టుకున్నారు. అదే అవును. దాని ద్వారా అది రాంగ్ స్టెప్ నన్ను అడిగితే. ఎందుకంటే ఆ పట్టుకున్నది ఏదో బయటికి చెప్పకుండా ఉండాల్సింది, కానీ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ లో పట్టుకోవడం వల్ల ఎవిడెన్స్ వచ్చేస్తుంది. అవును, నిజంగా వీళ్ళు చెప్పినట్టు ఆ స్క్రీన్ ప్లే అంతా నిజమయ్యి గోవాలోనే తెలుసు, గోవా నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్దాం అనుకున్నాడు, చెన్నై నుంచి దుబాయ్ వెళ్దాం అనుకున్నాడు అన్నప్పుడు గోవాలని లోపలేసేస్తే ఆ తర్వాత తీసుకొచ్చి విచారించుకుంటే ఎవరికి తెలుసుది బయటికి? అదే కదా, అతను ఫోన్లు వాడట్లేదు, ఎవరికి కమ్యూనికేషన్ లో లేడు, జాగ్రత్తలు తీసుకున్నాడు, చాలా అని రాశారు ఆ పుస్తకంలో. ఓవరాల్ గా ఇది మనకి నవలలో, నేను బాగా నవల్స్ చదివేవాడిని ఇదివరకు. ఈ మధ్యన ఈ వీడియోలు చేయడం అలవాటు అయ్యాక కుదరట్లేదు, కానీ నవల్స్ డిటెక్టివ్లు బాగా చదివేవాడిని. ఇప్పుడు పేపర్లు చదువుతుంటే నాకు ఆ నవల్స్ డిటెక్టివ్స్ చదవలేదన్నటువంటి ఫీలింగ్ కలగట్ల. స్క్రీన్ ప్లే బాగా రాస్తున్నారు, అంతకంటే చక్కగా రాస్తున్నారు కథలు. కాబట్టి ఇది రాజకీయ కథలు, మన కళ్ళెదురుకుండా ఉన్న పాత్రల్ని అందులో ఫిక్స్ చేస్తున్నారు అనమాట. అంటే చదివే కొద్ది థ్రిల్లింగ్ ఉండాలి కదా, అక్కడ ఏం జరుగుతుంది థ్రిల్లింగ్ నడుస్తుంది, మినిట్ ఎలా వెళ్తున్నారు, ఏదో ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్టు. అంటే నిజంగా గోవా నుంచి ఆయన దుబాయ్ వెళ్ళిపోవాలనుకుంటే డైరెక్ట్ గా చెన్నై వెళ్ళిపోవచ్చు కదా సార్, మళ్ళీ హైదరాబాద్ అంతే కదా, గోవా నుంచినే పోతాడు. అదే కదా, దానికి గోవా నుంచినే ఎక్కేస్తాడు, మళ్ళీ చెన్నై వెళ్ళడం కూడా ఎందుకు? గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా అది. అవును అవును అవును, అటే దాంట్లో ఆపేది ఏముంటది అక్కడ బేసిక్ గా. అదే కదా. ఇంకోటి ఏంటి, నిన్నటిదాకా అతను వేరే విదేశాల్లో ఉన్నానన్నాడు, అతను ఎవరితో చెప్పాడు అనేది కాదు కదా ఇక్కడ పాయింట్. అవును, సమస్యల్లో ఏంటంటే టైం దగ్గరికి తీసుకొస్తున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ప్రకారం ఆగస్టు లోపు జగన్ అరెస్ట్ చేయాలని ప్లానింగ్ అట. అది ఆగస్టు లోపు జగన్ ని జైల్లో పెట్టాలన్నటువంటిది, అందుకోసం అడుగులు పావులు గదుపుతున్నారు అన్నటువంటిది. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇతని ద్వారా ఇతను అరెస్ట్ చేశాక ఇతని తర్వాత ఒక ఇద్దరు ముగ్గురిని వేరే పేర్లు ఏవో చెప్తున్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరి స్టేట్మెంట్ల ఆధారంగా విజయసాయి రెడ్డిను మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి వాళ్ళిద్దరు స్టేట్మెంట్ల ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి చెయ్యాలన్నట్టు. విజయసాయి రెడ్డి ఏమో కసిరెడ్డి పేరు చెప్పి తప్పుకున్నాడు, జగన్ పేరు చెప్పలేదు. మిథున్ రెడ్డి జగన్ పేరు చెప్పడం ఆల్రెడీ మొన్న విచారించేశారు. ఇంక ఇందులో ఏంటయ్యా అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంతా ఇతనే చేశాడు అన్నటువంటి పాయింట్. బట్ నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా దీంట్లో ప్రధానమైనటువంటిది వాడన్నాడు, ఈడన్నాడు, వాళ్ళు ఇదంతా కలిపేసి మేము ఒక స్టోరీ తయారు చేసామంటే ఈనాడు జ్యోతిలో బాగుంటుంది. కానీ ఫైనల్ గా కావాల్సినటువంటిది ఒరిజినల్ స్టోరీ అన్నటువంటిది కోర్టుకి చెప్పేటప్పుడు కావాల్సింది ఎవిడెన్స్, డబ్బులు పట్టుకోవాలి. డబ్బులు ట్రాన్సాక్షన్ కనీసం ఒక 100 కోట్లు 500 కోట్లు అన్న చూపించాలి వీళ్ళు. ఎందుకని 3-4 వేల కోట్ల రూపాయల కార్యక్రమం అన్నప్పుడు కనీసం ఒక 100 కోట్లు కూడా పట్టుకోకుండా, లేదా అతను తినేసాడంటే ఎట్లాగా? బేసిక్ గా ఈ 100 కోట్లు అతని వ్యాపారంగా చూపించాల్సింది, బినామీ కాన్సెప్ట్ లో. ఇప్పుడు నిన్న ఈ కేసుకు వచ్చింది చూడండి, దాని పేరేంటి, వర్షా సంస్థకి సంబంధించి వైజాగ్ లో సంస్థ దీంది. ఏం కనిపెట్టారు అక్కడ? ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్, అది కూడా డొమెస్టిక్ ఫ్లాట్, కరెంట్ కి డొమెస్టిక్ బిల్ కడుతుంది ఒక కుటుంబం. ఆ ఫ్లాట్ కి 10,000 కోట్ల రూపాయలు 13,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటిది ఇచ్చారు అన్నటువంటి. అది కదా లెక్క అంటే, అది ఒరిజినల్ విట్నెస్ అంటారు ప్రాక్టికల్ గా. ఇవన్నీ ఏంటి, విజయసాయి రెడ్డి తీసుకొచ్చాడంట కలెక్షన్, మిథున్ రెడ్డి కలెక్షన్ తీసుకొచ్చాడంటే. ఇంతకుముందు డ్రగ్స్ గురించి ఎట్ట రాశారు స్క్రీన్ ప్లే, ఎంత జాగ్రత్తగా రాసుకొచ్చారు. అక్కడేమో వెళ్ళి ఆఫ్రికా ఖండానికి వెళ్ళేసి విజయసాయి రెడ్డి ఆర్డర్లు ఇచ్చి వస్తే మిథున్ రెడ్డి దారిలో పట్టుకుని షిప్పుల్లో తీసుకురావడానికి ఒక మనుషులంట, అప్పుడేది సిదిరప్పల రాజు లాంటి వాళ్ళంట. ఆ తర్వాత ఇక్కడి నుంచి దించుకున్న తర్వాత జనాలకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఏది స్కూళ్ళకి కాలేజీలకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి సజ్జల భార్గవ అట. అసలు ఆ కథ మామూలుగా రాశారా? మధుబాబుడు కూడా డిటెక్టివ్ రాయడం వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి కథ రాసిన వాళ్ళకి. అట్లాగే ఇక్కడ కథలు రాస్తున్నారు. కథలు అవసరం లేదు, సింపుల్. జగన్ టైంలో తిన్నాడు, తిన్నాడు ఎంత పట్టుకొచ్చేస్తే అయిపోయేది కదా. తిన్నాడు అనేది రాజకీయ ఆరోపణ. ఇదిగో ఇక్కడ డబ్బులు మేము పట్టుకున్నాం, ఇదిగో ఇది సీజ్ చేసాం, 5,000 కోట్ల రూపాయలు వాల్యూ చేసేది, 3,000 కోట్ల రూపాయలు వాల్యూ చేసేది, ఇది లెక్క ఇక్కడ. అదేం చేస్తారంటే మేబీ ఇప్పుడు వీళ్ళ సొంత ఆస్తులు ఏమైనా సీజ్ చేయొచ్చు రేపు పొద్దున. కసిరెడ్డి దాంట్లో సొంత ఆస్తులు ఉన్నాయి కదా, ఆ ఆస్తులు రేపు పొద్దున ఏమన్నా సీజ్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి చూపించాలి కోర్టుకి. ఇతను సంపాదించుకున్నంత 2024 తర్వాతేనండి, 19 తర్వాతేనండి. ఇవన్నీ కూడా ఇందులో ఏనని మేము భావిస్తున్నాం, ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు ఇదివరకు
వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్లో తిన్నారనడానికి సాక్ష్యమే ఉన్నారు. అకౌంట్లో డబ్బులు పడ్డాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించిన అకౌంట్లో. ఆ డబ్బులకు సంబంధించిన అకౌంట్స్ మేము తీస్తున్నాం, అదంతా తేలడం కోసం ముందు మేము ఈయన అరెస్ట్ చేసాం. అవన్నీ తేల్చలేదు కాబట్టి బెయిల్ ఇచ్చేశారు. అట్లాగా ఇక్కడ సమస్య బెయిల్ రాకుండా ఉండటం కోసం ఇది ఒకటి చూపెడుతుంటారు ప్రయత్నం. అదే కదా, అది ఒకదానికి ఒకటి లింకప్లు ఇక్కడ అంత మించేది. అంటే ఇప్పుడు కసిరెడ్డిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదో బల్లం సుధీర్ అనే పేరు కూడా ఏదో తెర మీదకి వచ్చింది. అంటే ఉంటాయి ఇంకో 4-5 పేర్లు, రోజుకు ఒక్కొక్క పేరు రావాలి. అదేందో ముందు విశేషం ఏంటంటే జగన్ తిన్నాడు అంటున్నాం, డబ్బులన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటున్నాం. అదే అర్థం కావట్లేదు నాకు. అదే అవును, జగన్ అనేటువంటి డబ్బులు తింటే వీళ్ళ దగ్గర ఎందుకు పెడతాడు? అవును అవును. పోనీ వీళ్ళు జగన్కి ఇస్తే డబ్బులు వీళ్ళ దగ్గర ఎందుకు ఉంటాయి? ఎలక్షన్స్ అప్పుడే డబ్బులు తీసేసుకోవాలి కదా జగన్ ఖర్చులకి. అవును, మరి ఎందుకు ఉన్నట్టు అంటే వీళ్ళ దగ్గర ఆస్తులు? అంటే ఒకటి సార్, మన విజయసాయి రెడ్డి గారు చెప్పింది అంటే ఆయన ముందు 2 మీటింగ్స్ లో ఉన్నాను, తర్వాత నేను లేను అనేది. అంటే వీళ్ళు ఈ పాలసీ లిక్కర్ పాలసీకి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్టిలరీని మెయింటైన్ చేశారా? ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి ఆ నంద్యాలలో ఉందంట కదా ఎస్పీవై ఆగ్రో ఏదో ఇండస్ట్రీస్ ఏదో, ఆయన మొత్తం ఆయనే చూసుకున్నారు, దానికి సంబంధించి లావాదేవీలు ఆయన చూశారు. కొన్ని నాటిలో విజయసాయి రెడ్డిని ఈయన మిథున్ రెడ్డి ఇద్దరు కలిపి చూశారు. అంటే విజయసాయి రెడ్డి తప్పించుకుంటారేమో అని చెప్పి ముందుగా పెడుతున్నారా, నిజంగా డిస్టిలరీలు ఇలాగా పంచుకొని కుంభకోణాలు చేశారనుకోవాలా? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ చేతిలో ఉన్న డిస్టిలరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. సింపుల్. తీసుకోవడం చట్ట ప్రకారం నేరం కాదు, లీజులకు తీసుకోవడం అనేది. లీజ్ అనేటటువంటిది ఎవరైనా తీసుకోవచ్చా? ప్రేమగా తీసుకున్నారా ద్వేషంతో తీసుకున్నారా మనకు అనవసరం, ఎందుకంటే అందులో వర్కౌట్ కాదు. ఇప్పుడు ఆ తీసుకున్నటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ వాళ్ళే తీసుకున్నారు. మీరు చెప్పినట్టే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి. మిథున్ రెడ్డి నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎవరికి ఇవ్వలేదంటున్నాడు. విజయసాయి రెడ్డి నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎవరికి ఇవ్వలేదంటున్నాడు. వీళ్ళు తీసుకున్నారని ఎవరు చెప్పారు? ఇప్పుడున్న కంపెనీ ఓనర్. మరి వాళ్ళ దగ్గరికి ఆ కంపెనీ ఎట్టొచ్చింది? ఇదివరకు వాళ్ళు తీసేసుకుని ఉంటే అప్పుడు ఏమైనా కంప్లైంట్ పెట్టారా వీళ్ళు? లేదు కదా. లేదు, వాళ్ళని బెదిరించి తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు నిద్రపోయాడా వ్యాపారస్తుడు? ఇంకోటి అదే కరెక్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మాగుంటోళ్ళది బ్రాండెడ్ ఇవి అన్నీ కూడా మద్యం, అది బ్రాండెడ్ మద్యాలు. మరి ఆ బ్రాండెడ్ మద్యం లేదనే కదా జగన్కి వ్యతిరేకంగా అంత పెద్ద ఇష్యూ జరిగింది. మరి డబ్బులు వాళ్ళు ఎంత తీసుకుంటారు? అది బ్రాండెడ్ మద్యం, అది బేసిక్గా. ఈ కింగ్ ఫిషర్ ఏయో ఉన్నాయి వాళ్ళ దగ్గర బ్రాండెడ్ వాళ్ళ. మరి అట్లాంటి బ్రాండెడ్ ఈ మద్యం అమ్మనివ్వలేదని కదా జగన్ కోపము. అవును, ఆయన సొంత బ్రాండ్లు తెచ్చారని కదా అప్పుడు ఇక్కడ. కాబట్టి దీంట్లో 1,00,000 సందేహాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన డబ్బులు తినలేదనే వేరితనం అయితే నా దగ్గర లేదు. పై స్థాయిలో తినుండాల్సిందే, కింద స్థాయిలో తిన్నారంటే మాత్రం నేను నమ్మను. ఎందుకంటే షాపుల వాళ్ళ దగ్గర తినడం అనేది ఇంపాసిబుల్. అది ఎందుకని? ఇక్కడి నుంచి తీసుకున్న డబ్బులు పైకి వెళ్ళిపోతున్నాయి ఏ రోజు కారు. ఇక్కడ లెక్క ప్రకారం బ్యాంకులు వేయాల్సి వస్తుంది. అక్కడ అది జరుగుంటే ఏసీబీ కేసులు ఈ పాటికి 100 పెట్టచ్చు. ఏసీబీ ద్వారా పెట్టచ్చు. ఇక్కడ ఒక్క షాప్ మీద కూడా కేసు పెట్టలేదు కదా. మరి ఇంకా అక్కడెక్కడ కుదురుతుంది? షాపుల మీద కేసు పెట్టకుండా ఎట్లాగే డిస్టిలరీస్ నుంచి. డిస్టిలరీస్ అయితే వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడైతే వాళ్ళని బలవంత పెడుతున్నారట ఆ కంపెనీలో వాళ్ళని. మీరు లేదు మీ దగ్గర తీసుకున్నాడని రాయమని. నేను మొన్ననే చెప్పాను కదా, అట్లా తీసుకున్నట్టు రాస్తే కనుక వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రేపు పొద్దున ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలు ఇవాళ పర్లేదులే మేము చూసుకుంటామంటే ఇవాళ చూసుకుంటారు, రేపు పొద్దున్న జగన్ ఊరుకుంటాడు లేదా అవతల కోర్టులో వేయరా. మరి ఇదిగో ఇట్లా మాకని చెప్పన్నారు, ఆ లెక్క మరి ఎందుకు చూపించలేదు తీయండి అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టేస్తారు అక్కడ. కాబట్టి వాళ్ళు ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అవ్వాలి. వాళ్ళే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా అంతే డబ్బులు ఇస్తున్నారుగా ఆ లెక్కనైతే. డబ్బులు తీసుకోకుండా ప్రభుత్వం నడుపుతుందా? వీళ్ళు అలా తీసుకున్నప్పుడు నువ్వు తీసుకుని మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టమని మధ్యలో మమ్మల్ని ఎందుకన్నా లాగడానికి వ్యాపారం అంటాడు ఎవడైనా సరే. వ్యాపారస్తుడు ఎప్పుడు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అలా రిస్క్ తీసుకునేటట్టయితే ఈ రాష్ట్రంలో ఇట్టు ఉండదు అసలు వాతావరణం. మధ్యలో మీరు కొట్టుకుని మమ్మల్ని ఎందుకు లాగుతారని అడుగుతాడు. నీ డబ్బులు అతను అడిగినప్పుడు అతనికి ఇచ్చాం, నువ్వు అడిగినప్పుడు నువ్వు నీకు ఇస్తున్నావు. మధ్యలో మమ్మల్ని కేసులు పెట్టని చెప్పి లేకపోతే మా చేతన అవతల వాళ్ళని పెట్టిస్తే మా భుజాల మీద తుపాకులు పెట్టేట కాలుస్తారని అడుగుతారు. ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు కదా. రేపు పొద్దున వాళ్ళకి దొంగ కేసు పెట్టారనుకోండి వీళ్ళు చెప్పారనేసి, రేపు వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు నెయ్యరా. అదే కదా. కాబట్టి ఆ భయాలు ఉంటాయి సార్. కానీ ఒకటి సార్, ఈ కేసులో అంటే
నిన్న మొన్న ఆయన ఒక ఆడియో సందేశం రిలీజ్ చేశాడు కదా కసిరెడ్డి గారు అరెస్ట్ కాకముందు. విజయసాయి రెడ్డి వర్సెస్ కసిరెడ్డి అన్నట్టుగా ఏమన్నా ఇప్పుడు రాజకీయం నడబోతుందా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి? ఆయన నిరకించాలని ఈయన నిరకించాలని ఆయన, ఈ వ్యవహారం ఏమైనా చూడబోతున్నావా ఇవాళ ఈయన మాట్లాడిన తర్వాత? పోలీసులు ఆడిన గేమ్లో విజయసాయి రెడ్డి ట్రాప్లో పడ్డారు అక్కడ. అవునా? విషయం ఏంటంటే పోలీసులు ఏదో 2-3 ఆడియోలు వినిపించారట ఆయనకి. ఓకే. ఆ ఆడియోలో విజయసాయి రెడ్డి చేసింది ఇదంతా అని చెప్పింది ఉందట. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకినాడ పోర్టు రావు గారి ఇష్యూలో ఆడిటర్లు విజయసాయి రెడ్డి అని చెప్పారట. అట్లాగే ఈ మద్యం దానికి సంబంధించి కూడా ఎవరో వివరణ ఇచ్చినటువంటి వాళ్ళు విజయసాయి రెడ్డికి ఇచ్చామని ఏదో చెప్పారట. ఆ ఆడియో వినిపించారు. ఈయనకేం ఫీలింగ్ వచ్చింది, జగన్ తనకు మట్టి అంటకుండా ఉండటం కోసం తనను ఇరికిస్తున్నాడు, ఒకవేళ అట్లా ఇరికించదలుచుకుంటే ముందు నాకు చెప్పాలి కదా, నేను ప్రిపేర్డ్గా ఉండాలి కదా, అట్లా కాకుండా అంతా తీసుకొచ్చేసి నా మీదకు దోసేద్దాం అనుకుంటున్నారా అని ఈయన ఎదురు తిరిగాడు ఒక పక్కన. అంటే పోలీసులు అది చూపించడం ద్వారా ఇతన్ని లాగారు. ఈయనకి ఏమైపోయింది, జగన్ మొన్ననే చెప్పాడు నువ్వు ఎంపీ సీట్ వదులుకుంటే ఇరుక్కుంటావు అనేసి, వినలేదు. ఎంపీ సీట్లో ఉండుంటే గనక ఎంపీ సీట్లో ఉండగా అరెస్ట్ చేస్తే జైల్లో కొన్ని ప్రొవిజన్స్ వస్తాయి. అంటే సపరేట్ సెల్లు, విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. అదే లేకపోతే మామూలు ఖైదీ అయితే కనుక విఐపి ట్రీట్మెంట్ ఉండదు, వయసు రీత్యా ఉండేటటువంటి బెనిఫిట్స్ తప్పించి. అంటే మాజీ సభ్యుడిగా కూడా ఏముండదా, మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఏముండదు. అదే అంటే మామూలుగా ఇప్పుడు ఈయన ఉన్నాడండి వంశీది, ఏం చేశారు, ఇండియా ఇదన్నీ మళ్ళీ పిటిషన్స్ వేసుకోవాలి. అంటే ఆయన స్పెషల్ బ్యారెక్ లోనే పెట్టినట్టున్నారుగా ముందు. బ్యారెక్ లోనే పెట్టారు, స్పెషల్ బ్యారెక్ లో, కానీ ఫుడ్ ఇవన్నీ కూడా లేదు కదా, మంచం కూడా ఇవ్వలేదు కదా, కోర్టు పర్మిషన్ తీసుకోవాలండి. అదే మంచం కూడా ఇవ్వలేదు కదా, విడిగా బ్యారెక్ లో పెట్టడానికి కారణమే పనిష్మెంట్ అక్కడ. సింగిల్ బ్యారెక్ లో పెట్టడమే పనిష్మెంట్. రోజు చుట్టూతో జనంతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటా మందు కొట్టే మనిషి ఒక్కసారిగా సింగిల్ గా చుట్టూ ఎవడు పలకరిచ్చేవాడు లేకపోతే ఏమైపోతాడు? అదే ఒక మానసిక శిక్ష. అది ఇప్పుడు అట్లాగే పెట్టే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి తప్పించుకోవడానికి ఈయన అర్జెంట్ గా బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వెంట పడుతున్నారు, ఖచ్చితంగా అయితే పెడతారన్నటువంటి పాయింట్ ఇతనికి కూడా ఉంది. ఇప్పుడు కసిరెడ్డి విజయసాయి రెడ్డిని కార్నర్ చేసేలాగే ఆయన వాంగ్మూలం ఉంటుందా అనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే మొన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే, అంటే ఇప్పుడు ఆయన అయితే బయటకు విజయసాయి రెడ్డికి లిక్కర్ కొమ్ముకోవడం జరగలేదని చెప్తున్నాడు కదా. విజయసాయి రెడ్డి మిగతా జాతకం బయట పెడతానంటున్నాడు అతను. అది కాబట్టి విజయసాయి రెడ్డి ఏదో నేనేం తీసుకోలేదు, నేను 10 పైసలు లేదు నా దగ్గర అంటున్నాడు కదా. అతని జాతకాలు నేను బయట పెడతాను అంటున్నాడు. అంటే ఇద్దరు సంపాదించుకున్నారని అర్థం అవుతుంది. అప్పుడు విజయసాయి రెడ్డితో పాటు మిథున్ రెడ్డిని కూడా ఇరుక్కుంటారా సార్? ఇరికించేలాగా ఉన్నాయి ఖచ్చితంగా. అది ఇది ఓవరాల్ గా విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డిల పేర్లు పోలీసులు చెప్పించినట్టున్నారు, ఎవరితోనో స్టేట్మెంట్లు తీసుకున్నట్టున్నారు. వీళ్ళిద్దరూ నాకు తెలిసి ప్రత్యక్షంగా ఉండరు ఇట్లాంటి వాటిట్లో. ఎవరైనా సరే కింద మనుషులతో నడిపిస్తారు కానీ డైరెక్ట్ గా వాళ్ళు వెళ్ళి సూట్ కేసులు పట్టుకొస్తారని నేను అనుకోను. ఏ రాజకీయాల్లోనైనా సరే అందులో ఆ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఉండేవాళ్ళు సూట్ కేసులు మోసుకొచ్చుకుంటారా బేసిక్ గా? కాబట్టి అక్కడ ఏదో ఉంది సంథింగ్, అది హైడ్ చేస్తున్నారు. ఇంకోటి ఇది హైప్ ఇస్తున్నారు అంతే. కానీ మిథున్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదా, బెయిల్ తీసుకున్నారు కాబట్టి అంతే ప్రస్తుతానికి. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చూపెట్టేసి ఇదిగో మిథున్ రెడ్డి మీద బెయిల్ క్యాన్సిల్ చేయమని రేపు వెళ్ళొచ్చు పిటిషన్. ఏముందంటే సిట్ బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టుకి వెళ్ళాలి. ముందస్తు బెయిల్ ఇవ్వకండి ఆయనకి, ఆల్రెడీ ఇచ్చారు క్రిందటిసారి. అప్పుడంటే ఆధారాలు లేవు మా దగ్గర, ఇప్పుడు ఇదిగో ఆధారాలు వచ్చేసినాయి, కసిరెడ్డి ఇచ్చింది అంటారు. ఇప్పుడు వీళ్ళ తరపున ఏమో వాదిస్తారు, ఆయన్ని బలవంతంగా పట్టుకొచ్చేసారు, ఎక్కడ కూడా అట్టగే చేస్తారు, మేము కోర్టులో ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తారు వీళ్ళు. ఆర్గ్యుమెంట్ అవి సహజంగా జరుగుతుంది. కానీ ఒకటిసారి ఇందులో రాజకీయ కోణంగా ఒకసారి మాట్లాడుకుంటే, ఓకే మీరన్నట్టు ఇందాకన్నట్టు ఆగస్టు లోపు జగన్ అరెస్ట్ చేయాలని తొందరపడుతుందా సిట్టు లేదంటే ప్రభుత్వం అనేది ఒకటి. కానీ వాస్తవానికి ఇలాంటి రాజకీయాలు చేయడానికి ఇంకా 4 ఏళ్ల వరకు సమయం ఉంది కదా సార్. ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు అని అనుకోవాలి? ఇది అధికార మార్పిడి అని మొన్న ఎవరో వాళ్ళకి అనుకూల ఛానల్లోనే వచ్చింది కదా, యూట్యూబ్ ఛానల్లో. త్వరలో అధికార మార్పిడి జరగబోతున్న తర్వాత బాంబులు పేలిపోతాయి అనేసి. అధికార మార్పిడికి ఏమైనా జరుగుతున్నటువంటి సందర్భంలో అది డైవర్ట్ కావాలంటే ఇది అయ్యి ఉండొచ్చు. అవునా? ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇది డిబేట్ జరుగుతుండగా ముఖ్యమంత్రిగా లోకేష్ వస్తే అప్పుడు చర్చ అంతటికి వెళ్ళొచ్చు కదా. అంటే అట్టించి ఇటే డైవర్ట్ ఉంటుంది కదా, ఏమైనా కావచ్చు కదా. అంటే జగన్ అరెస్ట్ చేయడానికి ఇది ఒక బలమైన కేసు అవుద్ది అంటారా భవిష్యత్తులో? నిజంగా ఆయన ఎందుకు ఇంతకు ముందు ఆస్తుల కేసులో ఏ కేసు అయినా బలహీన కేసులేనండి. బేసిక్ గా రాజకీయ నాయకుల మీద కేసుల్లో
బేసిక్గా బలహీనంగానే ఉంటాయి. క్యాష్తో చూపెడితే మాత్రమే బలమైన కేసు అవుతాయి. మిగతా అన్నీ కూడా కంపెనీలు, ఫ్లోటింగు, డబ్బు, ఇదంతా కూడా బలహీన కేసులే. మనం ఒక నేరేషన్ క్రియేట్ చేస్తాం, ఫైనల్గా ఆర్గ్యుమెంట్ సందర్భంలో ఇవి వీగిపోతుంటాయి. దానికి సాక్ష్యం 2G కుంభకోణం కేసు ఎట్ట కొట్టుకుపోయింది, రేపు కేజ్రీవాల్ కేసు అయినా కొట్టుకుపోతుంది. అట్లాగే బేసిక్గా తాత్కాలికంగా కొన్ని రోజులు జైల్లో పెట్టడానికి పనికొస్తాయి ఇట్లాంటివన్నీ. కానీ ఒకటి సార్ మేజర్గా రేజ్ అవుతున్న డౌట్ ఏంటంటే బీజేపీ సహకారంతో విజయసాయి రెడ్డి కనుక పూర్తిగా అప్రూవర్గా మారితే ఈ కేసేనే కాదు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మిగిలిన కేసుల్లో కూడా ఆయన ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఎప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు అనేది. ఆ పరిస్థితులు ఏమన్నా చూడబోతున్నాం? అలా చేయించే ప్రయత్నం చేస్తారు, కానీ ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ రద్దు కాదండి. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు అతను బీజేపీలో చేరి అప్రూవర్గా మారితే జగన్కి బెనిఫిట్. అది అవునా? కోర్టు ఏమంటది అప్పుడు? కోర్టులో ఇతను ఆర్గ్యుమెంట్కి బలం వస్తుంది జగన్కి. ఎదుగా ఇంతకుముందు అతను వైసీపీలో ఉన్నాడు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాం మేము, అప్పుడు ఆ విధంగా మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అతనికి ఆ తర్వాత మా దగ్గర రాజ్యసభ ఇచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు, A2 అన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరాక అతను అప్రూవర్ అంటున్నాడు. అనగానే కోర్టులు అసలే ఇట్లాంటి కేసుల్లో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాయి. ఆటోమేటిక్గా ఏం చూస్తే కేసు ఎలా వాల్యుబుల్ అవుతుంది ప్రాక్టికల్గా? అది అంటే బీజేపీలో చేరడానికి ఒప్పుకుంటారా? తలుపులు తీస్తారా ఈయనకి, విజయసాయి రెడ్డి? అది చూడాలి. ఈయనైతే ఒప్పుకున్నారని తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది మనకి. అంటే ఇప్పుడు కూటమి, కానీ చంద్రబాబు గారు అర్జెంటుగా ఢిల్లీలో ఆగారు. వాస్తవంగా ఢిల్లీలో దిగేసి నేరుగా ఇటు అమరావతి వచ్చేస్తున్నారని ముందు రోజున వాళ్ళ గ్రూప్ ఇచ్చినటువంటి ట్వీట్, మన మెసేజ్, వాట్సాప్ మెసేజ్లో ఇస్తారు కదా బాబు గారి టూర్ది. ఢిల్లీలో దిగేసి నేరుగా అమరావతి ప్రత్యేక విమానంలో రాబోతున్నారు. కానీ అకస్మాత్తుగా ఆగిపోయి ఢిల్లీలో మంత్రులతో మీటింగ్లు అంటే అదొక జస్ట్ ఫార్మాలిటీగా. అమిత్ షాతో ప్రత్యేకించి భేటీ అవుతున్నారు అంటే ఇది అయ్యి ఉండొచ్చు. విజయసాయి రెడ్డిని చేర్చుకోవద్దని మొదటి నుంచి కూడా విజయసాయి రెడ్డి తన సన్నిహితులు చెప్పిన మాట ఏంటంటే, విజయసాయి రెడ్డిని చేర్చుకోవడానికి మాత్రం వద్దు, మా తరపున అది ఆబ్లిగేషన్ అని చెప్పేసి లోకేష్, చంద్రబాబు చెప్పారని. అంటే బీజేపీలోనే వద్దనా? బీజేపీలోకి వద్దని. అది కాబట్టి మరి ఏం చేస్తారని చూడాలి. అంటే బాబు గారు చెప్తే వింటారా? బీజేపీ అధిష్టానం వింటదా? అదే చూడాలి. అంటే ఇంకోటి వాళ్ళకి కూడా ఒక సమస్య ఉంటుంది కదా. ఇప్పుడు రేపు కాంగ్రెస్ నుంచి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు నెక్స్ట్ అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా రైట్ చేస్తాయి అదే మొక్క. ఇప్పుడు ఆయన వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి బీజేపీకి, వచ్చే మైనస్ ఏంటి? బెనిఫిట్ పరంగా చూస్తే ఆయనకి బీజేపీ వల్ల ప్రయోజనం, కానీ బీజేపీకి ఆయన వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. అదే కదా. అదే సందర్భంలో మైనస్ పరంగా చూస్తే ఇదివరకు సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళిద్దరూ కూడా బీజేపీని తాట తీస్తానని చెప్పిన వాళ్ళే. తర్వాత అందులో వీళ్ళిద్దరి మీద కేసులు అప్పుడు ఇబ్బంది పెట్టినవి ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి బీజేపీలో చేరిన తర్వాత అసలు నా మీద ఒక్క కేసు లేదని సీఎం రమేష్ తేల్చి చెప్పేశాడు. సుజనా చౌదరి కేసు ఆల్రెడీ దాన్ని ఏమంటారు, మధ్యవర్తిత్వ కోర్టులో ఎగిరిపోయింది. విజయసాయి రెడ్డిది అట్లాగే అంటే కనుక ఇంకేమంటారు, వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు ఇదే మాటని పదే పదే మాట్లాడతారు. ఇక అప్పుడు ఇంకొక టాపిక్ వచ్చినట్టు అవుతుంది దేశవ్యాప్తంగా. అది కూడా చూస్తారు కదా. వైసీపీ భవిష్యత్తుకో లేదంటే జగన్ రాజకీయ భవిష్యత్తుకో ఇప్పుడు ఇదొక లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. దీన్ని నార్మల్ గానే చూడాలి. జగన్ని రాజకీయంగా కాదు, ఫిజికల్ గా చెక్ పెట్టేందుకోసం ప్రయత్నం జరుగుతుంది. అందులో ఇది ఒక పార్ట్. తెలివైన వాళ్ళు అయితే దీన్ని విమర్శలకు పరిమితం చేసి వదిలేయాలి. లేదు అరెస్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు జగన్ని 16 నెలలు జైల్లో పెట్టారన్నటువంటి ప్రతీకారం జగన్ తీర్చుకున్నాడు క్రిందటిసారి చంద్రబాబు మీదన. అది మాకేం సంబంధం, అది కాంగ్రెస్ పెట్టించిందంటే, లేదు నువ్వు వెనకాల ఉండినే చేసింది అన్నటువంటి జగన్ ఫీలింగ్. ఇప్పుడు జగన్ చంద్రబాబుని జైల్లో పెట్టడం ఏమైంది, రాజకీయంగా ఉపయోగపడింది, నష్టపోయిందా జగన్కి? రేపు పొద్దున జగన్ జైల్లో పెడితే పర్లేదులే, జగన్ కాబట్టి జైల్లో పెట్టాలని జనం కోరుకుంటారా? అదే కదా. అది భవిష్యత్ చర్చకు వస్తుంది కదా. అదే కదా. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి రాజ్ కసిరెడ్డి అయితే అరెస్ట్ అయ్యారు, విచారణ అయితే జరుగుతోంది. ఆయన ఏం చెప్తారో ఏంటి అనేది, తర్వాత మిథున్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి విషయంలో కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధం చేస్తుంది సిట్టు అనేది. ఏం జరగబోతుంది, ఈ వ్యవహారం జగన్ వరకు వెళ్తుందా, జగన్ కూడా పిలుస్తారా విచారణకి, లేదంటే నేరుగా నోటీసులు ఇస్తారా, అరెస్ట్ చేస్తారా, ఈ ఉత్కంఠ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.